బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్కి గన్లతో కాదు నీళ్లతో చంపేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రతీకార చర్యలకు దిగింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ ఎడారిగా మారబోతోంది. పాకిస్తాన్కి సింధు జలాలను కానీ ఆపేస్తే దాదాపు 30 కోట్ల మంది మీద ఈ ప్రభావం పడబోతోంది. దగ్గర 20 లక్షల ఎకరాల భూములకు నీళ్లు లేకుండా ఎండిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటోంది. సింధు జలాలను ఆపేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ దేశం తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఆ దేశ ప్రధానమంత్రితో పాటు ముఖ్య అధినేత ఆ పార్టీకి సంబంధించి ఆ దేశానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక సమావేశమయ్యారు. హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసేందుకు ఇండియాకు ఏదైతే దీనికి సంబంధించి వాళ్ళకి ఏ అధికారం లేదు అని చెప్పేసి పాకిస్తాన్ గట్టిగా వాదిస్తోంది. సింధు నది జలాలకు సంబంధించి 1960లో తీసుకున్నటువంటి ఏదైతే ఒప్పందం ఉందో ఈ ఒప్పందంతో పాటు ఒక వియన్నా ఒప్పందం జరిగింది. వియన్నా ఒప్పందంలో లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 ప్రకారం పాకిస్తాన్ కానీ భారత్కు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను కానీ ఉపయోగిస్తోంది అని చెప్పి భారత్ కానీ భావిస్తే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది. సింధు నది పరివాహక ప్రాంతంలో దాదాపు పాకిస్తాన్ 47%, అలాగే భారత్ 39%, చైనా 8%తో పాటు ఆఫ్ఘనిస్తాన్ 6% ఈ నీటి వాటాలు పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 30 కోట్ల మంది జీవనం మీద ఈ ఎఫెక్ట్ పడబోతోంది. సింధు జలాలను కానీ ఆపేస్తే ఎస్పెషల్లీ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ఎడారిగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ ఎడారిగా మారడమే కాకుండా దాదాపు 1948లో ఒకసారి సింధు జలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆపేసిందో భారత్ అప్పుడు దాదాపు 17 లక్షల ఎకరాలు కనీసం నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 20 నుంచి 30 లక్షల ఎకరాల వరకు పెరిగి ఉండవచ్చు అనేటటువంటి అంచనా వేస్తున్నారు. అయితే భారత్ ఇప్పుడు గన్నుతో కాదు నీటితోటి ఒక యుద్ధం చేయబోతోంది. నీళ్లను ఆపేయడంతో పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడబోతోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్తో పాటు ఒక 2 రాష్ట్రాలకి సింధు నది జలాలే ప్రధానమైనటువంటి నీటి వనరుగా ఉన్నాయి. కేవలం వ్యవసాయానికి పంటలు పండించుకునేందుకు మాత్రమే కాదు, ఇది అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కరెంటు ఉత్పత్తి మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ దేశానికి సంబంధించినటువంటి జీడిపిలో కూడా దీని వాటా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సింధు జలాలను కానీ నిలిపివేస్తే పాకిస్తాన్ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం మీద ప్రతిఘటన ఎదురు కాబోతోంది. దీన్నే ఇప్పుడు భారత్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ సింధు జలాల నది ఒప్పందం ఏదైతే ఉందో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి ఇది ఒక్కటే ప్రధానమైనటువంటి పాకిస్తాన్కి ఎదురు దెబ్బ కొట్టడానికి అవసరమైనటువంటి ఒక ఆయుధంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.